కేసీఆర్ అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ పేరుతో 22వ తారీఖున రాకింగ్ రాకేష్ థియేటర్ ముందు రాబోతున్నాడు. మరి ఆ పేరు వెనక ఇప్పుడున్న గవర్నమెంట్ మరి ఆ సినిమాకి ఏమైనా ఇబ్బందులు పెడుతుందా లేదా, లేకపోతే అది ఆయన బయోపిక్ కాదు. చూస్తున్నాం, ఒక తండాకు చెందిన ఒక మధ్యతరగతి కుటుంబీకుడు హైదరాబాద్ వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది ట్రైలర్లో అయితే చూస్తున్నాం. మరి రాకేష్ చాలా కష్టాలు పడ్డాడా లేదా, ఒకసారి అతనే కథ రాసుకున్నాడు, నిర్మాత కూడా ఆయనే. జోర్దార్ సుజాత గారు ఉన్నారు, ఆవిడని హీరోయిన్గా పెట్టకుండా ఆవిడని ఎందుకు పెట్టారు, వేరే ఆవిడని ఎందుకు పెట్టారు. అలాగే గరుడువేగ అంజి గారు కెమెరా పట్టి ఆయన డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు చేశాడు. సో 22వ తారీఖు రాబోతున్నారు. ఏమన్నా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం. నమస్కారం. దీని తర్వాత మీకు ఏమైనా ప్రెస్ మీట్ ఉందా? ఇంకోటి ఏం లేదు. ఈ వయసు ఇంత ఫాస్ట్ ఏంటి మీరు నాకు అర్థం కాదు. అబ్బో అంటే కాదు, ఇప్పుడు వచ్చిన యాంకర్లు అందరూ అడుగుతుంటారు, నాకు డౌట్ వచ్చింది. నిజంగా నన్ను హీరోయిన్ పెట్టకుండా మీరు సార్ లేనిపోని గొడవలు పెడతారు ఏంటి సార్? గొడవలు అది ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న జరిగింది కదా, మీరు ప్రెస్ మీట్ లో అడిగారు కదా. ప్రెస్ మీటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రెస్ మీటే 11ంటికి స్టార్ట్ చేస్తే అది అది పెద్ద డిస్కషన్ అయిందని తెలిసి మీ గ్రూప్ లో. మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ ఇప్పటి వరకు జరిగిన విధంగా అన్ని కెమెరాలు RRR కూడా రాలేదండి కెమెరాలు, నీకు వచ్చినాయి. అదే మంచితనం, నువ్వు సంపాదించుకున్న మంచితనం అది. ఆస్తులు నువ్వు ఆ ప్రేమకు బినామీవి. ఇప్పటి నుంచి ఎవరైనా అడిగితే నువ్వు అదే చెప్పు స్వామి. ఇదేదో బాగున్నట్టుంది రాసుకుంటూ. అందరి ప్రేమకు బినామీ అందరి కాదు. సరే ఇది ఓకే. సుజాత గారిని ఎందుకు పెట్టుకోలేదు? నెక్స్ట్ సినిమాలో పెడదాం కదా అని సినిమాలో బిస్కెట్ మీరు పట్టేయాలి, నెక్స్ట్ సినిమాలో పెడతారట. అంటే మా ఆయన చెప్పినా నేను నమ్ముతా స్వామి. అబ్బా అలా నమ్మి బాబు పెళ్లి చేసుకున్నారు. రాకేష్ ఎక్కడ రాసుకున్నారు కథ? ఎప్పుడు స్ట్రైక్ అయింది? ఎందుకంటే చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేసుకుంటూ వచ్చావు, చాలా అన్నీ తెలుసు. ఎక్కడ స్ట్రైక్ అయింది ఒక సినిమా కథ ఆన్ పేపర్ రావాలంటే? యాక్చువల్లీ ఇది ఫస్ట్ దీనికన్నా ముందు కథ అనుకున్నాను. అనుకున్న తర్వాత నా ఫ్రెండ్ నవీన్ అని తన రైటర్, తను నేను డిస్కషన్ చేస్తున్న టైంలో ఒక సినిమా చేద్దామంటే తను ఈ సినిమా కాదన్నా, ఈ సినిమా యాక్చువల్లీ నేను రాబరీ అని ఏదో పెద్దది ఏదో అనుకున్నాం. మేము లండన్ వెళ్ళాము. యాక్చువల్లీ లండన్ వెళ్ళిన తర్వాత తను నేను రాసుకున్న కథే అది. ఒక కోహినూరు డైమండ్, తను లోపలికి వెళ్ళి కోహినూరు డైమండ్, కొల్లూరు గుంటూరు జిల్లాలో పుట్టిన ఒక కోహినూరు డైమండ్ లండన్లో చూడడానికి వెళ్ళాం మేము. టికెట్ పెట్టి అత్యంత విలువైన, ప్రపంచంలో అత్యంత విలువైన వచ్చిన. తను వెళ్ళింది మళ్ళీ చూసి వస్తుంది, ఏడుస్తుంది. వెళ్ళింది మళ్ళీ ఒకసారి పోయి వస్తుంది. ఏ పోయిన తల్లి అన్ని నడు కూర్చున్నా పోయి వస్తుంది, ఏడుస్తుంది. ఏంటంటే అంటే దాన్ని చూస్తే నాకు ఏడుపు వస్తుందండి, అది మన ఆస్తి కదా. అయితే అక్కడ పుట్టింది కదా నాకు. మీ ఇద్దరం లండన్ వెళ్ళినప్పుడు తెలంగాణ బోనాలు అనే ఒక ఉత్సవానికి వెళ్ళామండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక కథ చేయాలి మీ ఇద్దరం అనుకున్నప్పుడు అక్కడే పుట్టిన సందర్భంలో నుంచి ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్ నవీన్ రైటర్ కూర్చొని మీ అందరం డిస్కషన్ చేస్తుంటే ఆ కుర్రోడు అట్లా కాదు, ఈ కుర్రోడు ఇలా ఒక ఏమి అభంశుభం తెలియని ఒక కుర్రోడు ఒక అచీవ్మెంట్ చేయడానికి బయలుదేరితే ఎలా ఉంటుంది అని పుట్టిన దగ్గర నుంచి ఈ కథ పుట్టింది. ఓకే. సో అలా తిరిగి నేను బేసికల్లీ కేసీఆర్ గారి ఫ్యాన్, వ్యక్తిగతంగా కేసీఆర్ గారి ఫ్యాన్. అంటే నిజ జీవితంలో కూడా నేను తెలుసు ఆ విషయం. ఎందుకు ఒక కేసీఆర్ ఫ్యానే ఇది సాధించడం, ఇది సాధించలేడేంటి? ఇప్పుడు మనం ఉదాహరణ ఉంటుంది, నా కొడుకు ఎందుకు సాధించలేడని ప్రతి తండ్రి అంటాడు. అట్లా నేను కేసీఆర్ ఫ్యాన్గా ఎందుకు నేను సాధించలేనని ఆ కుర్రోడు పడ్డ తాపత్రయం, ఆ ఊరు కోసం చేసినటువంటి ఒక ప్రయత్నమే కేసీఆర్ కేశవ చంద్ర రమావత్. సూపర్. ఈ దీంట్లో సుజాత గారి కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది? పోయిన డైమండ్ అయితే ఆ కథ మీ ఇద్దరు రాసుకున్నారు, ఈ కథ ఆవిడ ఎంతవరకు కాంట్రిబ్యూషన్ ఉంది? ఈ కథ అనుకున్నప్పుడు రైటర్స్ అందరూ అనుకున్నాం, బడ్జెట్లు ఇవ్వలేక మధ్యలో నేను డ్రాప్ అయిపోయి వాళ్ళు డబ్బుల కోసమే వేధించి డబ్బులు అంటే ఏం డబ్బులు పెడతాం? ఇప్పుడు ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, సినిమాని స్టార్ట్ చేయలేదు ఇంకా డబ్బులు అంటే నిజంగా నాకు చాలా ఇసుకేసింది. ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు విసిగించకూడదు ఒక మనిషిని. రేపేం సక్సెస్ అవుతారో నాతో ప్రయాణం చేస్తే నా పేరు ఎంత పేరు వస్తుందో వాళ్ళకి అంతే పేరు వస్తుంది. సినిమా కోసం నిబద్ధతగా సినిమా కోసం బతికిన వాళ్ళే ఈ సినిమా తెచ్చుకుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా ఏది అందరినీ ఎలిమినేట్ అయిపోయారు, మొత్తం ఎలిమినేట్ అయిపోయి నాకు ఒక ఫ్రెష్ టీమ్ని, ఒక ఫ్రెష్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఆ దేవుడు నాకు శివయ్య నాకు ఇచ్చారు. అందుకే ఈ సినిమా ఇక్కడ వరకు రావాలి. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎంత చికాకుల మధ్య ఈ సినిమా మొదలెట్టానో, ఈ సినిమా మొదలెట్టి ఈ రోజు వరకు కూడా ఏ చికాకు లేకుండా ఇలా ఉన్నాం. ఓన్లీ బికాస్ ఆఫ్ కొంత నెగిటివ్నెస్ని మేము దూరం చేసుకున్నాం.
మీరు చెప్పండి స్వామి, ఆయన ఎప్పుడు ఏ టైంలో రాసుకునేవాడు, మీ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉండేది ఈ కథలో, ఏమేమి ఐడియాస్ ఇచ్చారు ఈ కథకి? ఆయన కథ ఆయన మంచి నిద్ర ఉన్నప్పుడు ఇంగ్లీష్ కథలు రాసుకుంటారు ఆయన. అంటే ఈ టైంలోనే ఆలోచించుకోవాలి, ఈ ప్లేస్లోనే నాకు కథ వస్తుంది, ఈ వీళ్ళతో ట్రావెల్ చేస్తేనే నాకు రాసుకునే మూడ్ వస్తుంది, అట్లాంటి ఏం లేదు. మాట్లాడుకుంటూ తినుకుంటా కూడా ఇగో ఇదేదో స్ట్రైక్ అయినట్టు ఉంటుంది, ఇది పేపర్ మీద పెడితే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ ఫోన్లో ఒక పెన్ వచ్చింది, ఆ ఫోన్కు తీసుకొని దాని మీద రాసుకుంటాడు. నిద్రలో కూడా టక్కన లేస్తాడు, దాని మీద పెన్ను పట్టుకొని ఆ ఫోన్ మీద రాస్తూ ఉంటారు. అంటే మైండ్ ఎప్పుడు నిరంతరం ఆయన వర్క్ చేస్తూనే ఉంటుంది. ఆయన చేసే దాంట్లో నాదేంటంటే ఆ స్వామి కథలో పోతున్నారు, దానికి భాష సహకారం చేసిన నేను. ఎందుకంటే నేను పుట్టింది నాదంతా నన్ను మట్టి వాసనే కాబట్టి, ఈ సినిమా కూడా తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక తాండా నుంచి వస్తున్న స్టోరీ కాబట్టి భాషకు నేను కొంచెం హెల్ప్ చేసిన. సూపర్. అంజీ గారు ఏంటి సార్ మీకు ఎగ్జైటింగ్ ఏజ్ అనిపించిన ఎలిమెంట్ ఏంటి, ఎందుకు మీరు చేయాల్సిన అవసరం? అంటే ఈ కథ అండి, కథ దీంట్లో ఒక ఎమోషన్ ఉందండి. ఎప్పుడు ఇలాంటి ఎమోషనల్ ఫిలిమ్స్ జనాలు ఆదరిస్తారు. ఎగ్జాంపుల్స్ చాలా చూసాం మొన్న ఈ మధ్య కూడా మనం. బలగం కానివ్వండి, మల్లేశం కానివ్వండి కూడా ప్రజాదరణ పొందినాయి. దాంట్లో ఆర్టిస్టులు ఎవరు అని పక్కన పెట్టేస్తే కథను నమ్మారు, కథ డ్రైవ్ చేస్తారు. అలాగే ఇది కూడా అండి. సో ఇది కూడా కథ అనేది తను నరేట్ చేయగానే చాలా కనెక్ట్ అయ్యాను నేను. అంటే నాకు కూడా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యాయి నా లైఫ్లో జరిగిన కొన్ని. సో ఇది డెఫినెట్గా నేనే న్యాయం చేయగలుగుతా అనిపించింది నాకు. అంటే 2 డిపార్ట్మెంట్స్ నేనే హ్యాండిల్ చేద్దాము, అటు విజువల్గా కూడా బాగుండాలి. జనరల్గా అంటే కొంచెం తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు అది చాలా ఛాలెంజింగ్గా చూపించాలి. సో అలాంటిది ఈ సినిమాకి మేము తను ఎప్పుడు ఇంతలో చేద్దాము అంతలో చేద్దాము అని ఒక బాండింగ్ పెట్టుకోలేదు. మేము ఎంత తక్కువలో చేస్తాను ట్రై చేయండి అన్న, బట్ అలా అని అటు మీ పేరు నా పేరు ఫస్ట్ టైం నేను చేస్తున్నాను, ప్రొడక్షన్ చేస్తున్నాను, కథ తందే అండ్ నేను డైరెక్ట్ చేసి సినిమాటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఆ క్వాలిటీ మిస్ అవ్వకూడదు, మనకు ఎక్కడ ఆ రిమార్క్స్ రాకూడదు. దాంట్లోనే ఒక అందమైన లొకేషన్ అంతా మేము చూసి అక్కడే స్టే చేసి అక్కడే ఉండి ఆ జనాలతోనే మేము స్పెండ్ చేసి అలాగా అద్భుతంగా ఈ కథని మేము చేయడం జరిగింది. సూపర్. సో కథ మీరే రాసుకున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు, డైరెక్షన్ ఎందుకు చేయట్లేదు? ఆ సోల్ తెలుస్తుంది కదా, ఆ పెయిన్. లేదు రాసుకున్న అతనికి ఆ సోలు ఆ పెయిన్. సార్ ఇది కనుక నేను రాసుకొని నేను డైరెక్షన్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు సార్. నేను ఇంత అందంగా ఇంత ప్రెజర్స్ మధ్య అంత బాగా చెక్కలేను. బేసికల్లీ ఆర్కిటెక్చర్ ఉంటాడు, డిజైన్ ఇస్తాను, ఇంకొక దగ్గరికి వెళ్తుంది, అది కట్టబడుతుంది, ఇంకొక దగ్గరికి వెళ్తుంది, పెయింట్ వేయబడుతుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది, ఇంటీరియర్ చేయబడుతుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది, దానికి చక్కగా గృహప్రవేశం చేసి పంతులు వచ్చి మంత్రోచ్చరణ మధ్య ఆవును ఆహ్వానిస్తూ చక్కగా ఓపెన్ చేస్తారు. ఎవరు చేయాల్సిన పని అది చేస్తున్నారు. రాసుకున్న వాళ్ళు డైరెక్షన్ చేయట్లేదా? చేస్తారు. అయితే తినే డైరెక్టర్ అనుకున్నారు, నేనే డైరెక్షన్ చేయాలని అనుకున్నారు. అప్పుడు అసలు అంజీ స్వామి లేకుండే అన్నమాట. తినే చేద్దాం అనుకున్నారు, కాకపోతే వేరే వాళ్ళని పెడతాం. వేరే వాళ్ళు అయితే కనుక నేను 90% నేనే డైరెక్షన్ చేసేవాడిని. డిఓపి గారు కనుక వేరే వాళ్ళు అయితే నేనే చేసేవాడిని. ఇక్కడ మా అన్నయ్య కాబట్టి, మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి ధనరాజు గారు అన్ని చూసుకొని ఆయన చేస్తాడు, నువ్వు చూస్తూ కూర్చో, నీ కథని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. నువ్వు కాకపోతే ఎవరిని అనుకున్నావు హీరోని? నేను చాలాసార్లు చెప్పాను సార్, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్, లేదంటే రాజు కనకాల గారి ఇద్దరు రోషన్ బాబులే, ఇద్దరు హీరోలు అనుకున్నాను. కానీ ఈ సినిమా మట్టిలోనే చేయాలి, అక్కడికి వెళ్ళాలి, మినిమం సౌకర్యాలు ఉండవు, ఎప్పుడు షార్ట్ పెడితే అప్పుడు లేవాలి. కార్మికులందరూ కూడా అంతే, మా లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి నా ప్రొడక్షన్స్ బాయ్స్ అందరి వరకు టైం అనే ఒక మార్జిన్ పెట్టుకొని పనిచేయలేదు. డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా రూములు ఉండవు, క్యారవాన్స్ ఉండవు, కనీసం మినిమం చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఉండవు ఆ ఊర్లో. అలాంటి తాండాలో రగ్గడిగా చేయాలి స్వామి. అలాంటప్పుడు మనం ఏదన్నా ఆర్టిస్ట్ని ఇబ్బంది పెట్టామంటే రేపు మన కెరియర్కి ఎఫెక్ట్ అవుద్ది. ఆయన వచ్చి చిన్న మాట ఎవరికన్నా చెప్పినా కూడా ఇలా చేస్తున్నాడు అయ్యా సినిమానే ఒక మాట అంటే కూడా నేను తట్టుకోలేను. కానీ రేపు ఇన్ని కష్టాలు పడ్డాం కదా, స్క్రీన్ మీద ఏం కనపడదు, సినిమానే కనపడుతుంది. సో ఆ బలమైన నమ్మకం మాత్రమే నాకుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా ఉంటే కనుక నా కోరిక సుహాస్ అన్న కథ చెప్పాలని నా కోరిక. నేను ఆల్రెడీ అనుకుంటున్నాం, మా డైరెక్టర్ గారికి కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆయన ఒప్పుకుంటే ఆల్రెడీ కథ కూడా చెప్పడం జరిగింది డైరెక్టర్ గారికి. నెక్స్ట్ సినిమా కూడా నేను రిలీజ్ ఈవెంట్లో అది చాలా గ్రాండర్గా చెప్పబోతున్నాను.
రేపేంటి అనేది తెలియకుండానే మేము అన్ని నిర్ణయాలు తీసేసుకొని మా ప్రయాణాన్ని చక్కగా కొనసాగిస్తున్నాం. ఎక్కడ కుదురుతుంది సార్? ఒక పక్కన జబర్దస్త్, ఒక పక్కన మీరంతా సినిమాకి వర్క్ చేస్తున్నావు, డబ్బులు పెట్టాలి, ఈ టెన్షన్లో కథలు రాసుకుంటూ ఎక్కడ కుదురుతుంది? ఆయన పాపం ఆయన ధమాకు ఉత్త ధమాక్ కాదు, అది గని, అది కథల పుట్ట. లేదు స్వామి, మనల్ని తెలియకుండా దేవుడు ఒకవైపు నడిపారు. ఒక చిన్న ఛానల్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ స్టార్ట్ అయిన నా కెరియర్, నాకు తెలియకుండానే దేవుడు నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చాడు. దీన్ని నేను ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నేను అందరికీ రేపు జవాబుదారిగా ఉండాలి. రూపాయి అనే విషయం కాదు, నా గురించి నమ్మి చాలా మంది వ్యక్తులు వచ్చారు. ప్రెస్ మీట్ దగ్గర నుంచి రేపు రాబోయే ప్రిలీజ్ ఈవెంట్ వరకు నన్ను నమ్మే వస్తారు అక్కడికి. వాళ్ళ గురించి వచ్చి రాబా మీవాడు ఇలా చేసి అని ఎప్పుడు నేను వాళ్ళ మాట తీయను. వాళ్ళ పేరు నేను నిలబెడతానే తప్ప ఎక్కడ పడగొట్టే పని అయితే చేయను. సూపర్. మరి ఇంత కష్టపడి డబ్బులు పెట్టావు, ఇంత కష్టపడ్డావు, తీశారు, కథ రాసుకున్నావు, ఫస్ట్ సినిమాకి ఇంత చేస్తున్నప్పుడు 22వ తారీఖు డేట్ వేశారు. 22వ తారీఖు ఒక 5 సినిమాలు ఉన్నాయి. అవి కూడా మీ పిఆర్ఓ చేసే 4 సినిమాలు ఉన్నాయి. వంశీశేఖర్ వాళ్ళదే. వాళ్ళకి తెలియదు పాపం. మెకానిక్ రాకి, జేబ్రా, తర్వాత అదేంటి కళా జయదేవుల వాసుకినందన్, అదే ఇది ఒకటే చెప్తా, దేవకినందన వాసుదేవ మీది. ఇది తెలిసి తెలియకుండా ఇవి 5 తెలియకోకుండా ఒక 3-4 ఉంటాయి. నేను మీ ఫిలిం సబ్స్క్రైబర్స్ అందరినీ కోరేది ఒకటి, వీళ్ళందరి సినిమాలకి వెళ్ళండి, టికెట్ దొరకకపోతే నా సినిమాకి అక్కడ దొరకకపోతే వెంటనే నా థియేటర్కి వచ్చేయండి. మళ్ళీ నేను చక్కగా నవ్విస్తా, ఏడిపిస్తా, ఎంటర్టైన్ చేస్తా. అందరు సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో నా సినిమా ఉండాలి. కాదు, ఈ టైంలో ఇంత అడవుల్లో వేసే కంటే కూడా ఒక మంచి డేట్, సింగిల్ డేట్ తీసుకుని ఆయన చెప్తారండి. యాక్చువల్గా అంటే మనకి ముందే రిలీజ్ చేయాల్సిందండి సినిమా. కొన్ని అనివార్య కారణాలతో కొంచెం రిలీజ్ చేయలేకపోయాం. మళ్ళీ ఈ డేట్ మిస్ అయిందంటే కనుక టిల్ ఫిబ్రవరి వరకు మనం అంటే ఈ కైండ్ ఆఫ్ చిన్న సినిమా చేయలేమండి. పుష్ప తర్వాత సంక్రాంతి. యాక్చువల్గా సరే ఎవరి బిడ్డ వాళ్ళు గొప్ప అంటారు సరే. మా కాన్సెప్ట్ మేము 100% మేము చాలా 100% నమ్మేసాం. ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్మకం మాకు మా ట్రైలర్ రిలీజ్లో తెలిసిపోయింది. ఎక్కడ ఎటువంటి ఒక పుష్ లేకుండా మాది 2 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఎక్కడ ఎటువంటి ఎక్కడ మేము పెట్టలేదు. ఓన్లీ ఒక కేసీఆర్ అని ఒక వర్డ్ వల్ల అండ్ ట్రైలర్లో ఉన్న ఒక ఇంపాక్ట్ వల్ల. సో అదే నమ్మకంతో వస్తున్నాం. వ్యూస్ ఏం కొనలా మీరు? లేదండి. నాకు ఒక ఆయన ఫోన్ చేసి అన్నారు, కొందాం వ్యూవర్స్ కొందాము అని అంటే, డబ్బులు నేను పెట్టే పొజిషన్ లేదంటే నేను డబ్బులు పెడతా, నా పాపం ఆయన ప్రేమతో నేను డబ్బులు పెడతా, కొంటా అన్నాను. సరే చూద్దాం కొనండి అని అన్నా. గూగుల్ కూడా కేసీఆర్ని యాక్సెప్ట్ చేయట్లేదు కొందాం అంటే. అంత నిజాయితీగా నా సినిమా ఉంది, అంత నిజాయితీగా నా కొంతమంది పేర్లు యాక్సెప్ట్ చేయదు తెలుసా. కొందాం అన్నా కూడా ఎర్రర్ అని వస్తుంది. కొన్ని పేర్లకి మనం ప్రమోట్ కొట్టలేము తెలుసా మీకు ఈ విషయం. నాకు ఈ మధ్య తెలిసింది విషయం. పాపం ఆయన నాకు ఫోన్ చేసి, రాకేష్ నువ్వు నిజాయితీగా చేసుకోవాలి పని, నువ్వు అన్నాడు. అంత గొప్ప అభిమానంతో పాపం ఆయన నాకు చేశాడు. దేవుడే చేయించాడేమో అనుకున్నాను. అంటే ఇది చెప్పించడానికేనేమో. అంటే దేవుడు డైరెక్ట్ గా వచ్చేయడు. మనకి ఈ సినిమా ఉందండి, ఈ సినిమా ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ దీప ఆర్ట్స్ అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్నారు. ఆయన ఓన్లీ ట్రైలర్ చూసారు అంతే. ట్రైలర్ కూడా మేము చూడమంటే చూసారు తప్పితే ఆయన లేదు ఈ సినిమా నేను చేస్తున్నాను, దేవుడే సినిమా బాగున్నా చేస్తాను, బాగలేకపోయినా చేస్తాను, నేను చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి నిజంగా దేవుడిలాగా వచ్చి మొత్తం ఎంటైర్ తెలంగాణ ఏపీ డిస్ట్రిబ్యూషన్ ఆయనే చేశారు. అండ్ వాళ్ళు ఫైనల్ చేసిన డేట్ అండి ఇది. 22 రావాలి, మన అన్ని సినిమాలు ఉన్నా కూడా మనది ఒక స్పెషల్ ఫిల్మ్ అవుతుంది అంతే అని ఒక నమ్మకం మాకంటే కూడా ఎక్కువ ఆయన నమ్మారు మమ్మల్ని. కాదు స్వామి, ఇప్పుడు ఇది దీనికి ఎంత అయింది బడ్జెట్ సుమారు చెప్తారా స్వామి? అట్లా చెప్పొచ్చు. బడ్జెట్లో చాలా మినిమం తక్కువ బడ్జెట్లోనే తీసాం. రాకింగ్ రాకేష్కి ఏమాత్రం పెట్టగలమో, గరుడ అంజీ గారిని అంటే ఆయన స్థాయిని ఎక్కడ తగ్గించకుండా, సుజాత గారు లాంటి లేకుండా మా గురుగారు భరణి గారి సహకారంతో చాలా మినిమం టెక్ బడ్జెట్లోనే తీసాం. బట్ ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ లేదండి. టెక్నికల్గా ఒక పెద్ద సినిమాకి ఏం వాడాలో అంటే జనరల్ నేను పెద్ద సినిమాలు చేసినప్పుడు ఎటువంటి ఎక్విప్మెంట్ వాడతాను, ఎలాగ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తామో ఆ కైండ్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ అట్లాగే ఉంటుంది. విజువల్స్ అన్ని కూడా
ఎక్కడ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. జనాలకి పెద్ద సినిమా చిన్న సినిమా అని ఒకటే టికెట్ ప్రైస్ కదా సార్. నా సినిమాకి ఎందుకు రావాలి, నేను ఆ క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే రారు కదా. సో ఆ క్వాలిటీ కన్ఫామ్గా మెయింటైన్ చేస్తాం సినిమాలో. రాకేష్ నీ డబ్బులేనా లేకపోతే ఎవరు చాలా మంది అన్నారు బినామీలు అన్నారు, సంతోష్ గారి డబ్బులు పెట్టారన్నారు, వచ్చిందా టాక్ వచ్చిందా? వచ్చింది. అవునా, సంతోష్ గారు పెట్టారన్న. సంతోష్ గారు పెట్టారు. సంతోష్ అన్న మూవీ ఓపెనింగ్ వచ్చి మంచి మొక్క పెట్టిండు, దానికి నీళ్లు పోసిండు, అదే మొక్క ఇవాళ సెట్ అయింది. ఆ మొక్కకు వచ్చినాయి డబ్బులు. ఆ మొక్కకు వస్తాయి అన్న, సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తాయి. నేను మీ అందరి ముఖంగా మీకు తమ్నైల్ వేసుకుంటారో ఏం వేసుకుంటారో నో ప్రాబ్లం అన్న, ధైర్యంగా చెప్తాను. ఈ క్లారిటీగా ఉండాలి. నా వెనక సంతోష్ అన్న ఉన్నారు, ఒక అన్నలా ఉన్నాడు, ఒక తండ్రిలా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. మనం ఏదన్నా చేయాలి, ఏదన్నా చేయగలము అని అంటే మనల్ని ముందుకు ప్రోత్సహించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. నీకేదైనా నేను ఉంటా, నువ్వు ఎంతవరకు చెయ్యి, పడిపోతే నేను లేపుతా. అదే మా సంతానం. నాకున్నాడు, నిజంగా ఉన్నాడు. చాలా మంది అనుకుంటున్నారు కదా ఏంటి చెప్పట్లేదు, ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్పకపోతే భయపడినట్టు కాదు, లేకపోతే నా కనుక సంతోషంగా ఉన్నారు, ఉంటాడు. ఆయన ఒక మహా వృక్షం. ఆ వృక్షం కింద నేను డెఫినెట్గా ఆయన ఆందోళనలో నేను ఉంటా. నేను ఎప్పుడైనా పడిపోయి అన్నా నాకు సహాయం కావాలి, నన్ను లేపన్నా అంటే క్షణాల్లో కూడా ఆలోచించరు. మనం అలాంటి మనుషుల్ని మనం సంపాదించుకోవాలి. నేను సంపాదించుకున్నాను. నా ఆస్తి, నా బినామీ నా వెనక నిజంగా ఉన్నాయి. నేను బినామీ మీ అందరి ప్రేమకు బినామీ. మీరే అన్నారుగా రాగానే 3-4 గంటలు మొత్తం ప్యాక్ చేసి పడేసావు ప్రసాద్ ల్యాబ్ని, ఏంటి త్రిబులాది కూడా కెమెరా రాలేదు. అది నా బినామీ. నేను మీకేమి ఇచ్చాను? ఒక పార్టీ ఇచ్చాను, ఒక స్వీట్ కవర్ ఇచ్చానా, ఏమన్నా నేను మీకేమి ఇచ్చాను? ఎందుకు వెయిట్ చేయాలి నా గురించి? మీరు ఎక్కడో మీ మనసులో నేను ఎక్కడో ఉంటా కదన్న. అదే ప్రేమ నన్ను సంతోష్ అన్న దగ్గర నించోబెట్టింది. ఆ నిజాయితీ ప్రేమనే ఈ సినిమాకి ఎంత కావాలన్నా కూడా ఇవ్వచ్చు, పార్టీయే పెట్టొచ్చు. కానీ ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మేము ఎన్పి అడగకుండా, అందుకే నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఇక్కడ వరకు వచ్చిందన్న. నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి నేను సినిమా తీసుకుంటున్నాను అన్న. నిజాయితీగా ఎక్కడ ఈ మధ్యలో ఎక్కడ లేకపోయినా ఏదో ఒకటి జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాదు కదా, ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఏం పడవా? ఎందుకు పడతారు? మీరు పండేసుకొని అక్కడి నుంచి నా కోసం వచ్చారు, ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఎవరి సినిమా ప్రయాణం కూడా అంతే, ఎవరెవరిని పేరు కేసీఆర్ అయ్యో కేశవ చంద్ర రమావత్ కేసీఆర్. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, చాలామంది మీడియా పరంగా. నేను వీలైతే 22 మార్నింగ్ 7:30కి బయలుదేరి నా మణికొండ నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి నా ఫస్ట్ టికెట్ ప్రసాద్ ల్యాబ్లో ఫస్ట్ టికెట్ రో నెంబర్ 164C దగ్గర నేను ఆయన టికెట్ ఆయనకి ఇచ్చి, విఐపి టికెట్ ఆయనకి ఇచ్చి నేను ఫోటో దిగి వస్తాను. మీడియాలో నేను పెడతాను, ఆయన సినిమా చూపిస్తాను. ఎందుకంటే సినిమాలంటే బాగా ఇష్టం సార్కి. డెఫినెట్గా వాళ్ళ కుటుంబ సమేతంగా ఈ సినిమాని చూడడానికి నేను వారిని ఆహ్వానిస్తాను. నాకు ఇంకా ఆ పార్టీలో మంచి మంచి స్నేహితులు ఉన్నారు. మరి కేశవ చంద్ర రమావత్ అయితే కేసీఆర్ గారు ఫోటో పెట్టారు, మరి ఏది ఎక్కడుంది కేసీఆర్ గారి ఫోటో? అవును, దీంట్లో చెప్పినాం కదా, ఈ సినిమాలో ఆ నాయకుడు, ఆ నాయకుడికి వీరాభిమానం. అంతేనా లేకపోతే ఆయన స్కీమ్ నైనా ప్రమోట్ చేయడానికి ఉన్నాయి. ఇప్పుడు ఒక అభిమాని గురించి చెప్తూ ఆయన తాలూకా గురించి 2 విషయాలు కూడా చెప్పకపోతే రేపు మీరే అంటారు రాకేష్ కేసీఆర్ పేరు పెట్టి మోసం చేసి ప్రజల్ని థియేటర్లో కూర్చోబెట్టి ఆయన సినిమాని చూపించాడని మీరు నన్ను అనరు. రివ్యూలో లోపలికి వెళ్తే కేసీఆర్ గారి గురించి ఉంటుంది, దాని తాలూకా ఆ కుర్రోడు పడ్డ కష్టం ఉంటుంది, ఆ ఊరి తాలూకా ప్రేమలు కూడా ఉంటాయి. కాదు, కష్టపడిన డబ్బులు సినిమా మీద పెడుతున్నావు, సినిమా అనేది నిజంగా నీ వెనకాల ఎవరు లేరని చెప్తున్నావు, ఓకే అంతా ఓకే. ఇవాళ సినిమాకి 0.5 సక్సెస్ రేట్ కూడా లేదు, ఆ సంగతి నీకు తెలుసు. ఎట్లా పెడుతున్నా కష్టపడి, ఇద్దరూ కష్టపడి ఎంత స్టేజ్ నుంచి వచ్చారో మా అందరికీ తెలుసు. ఇప్పుడు సింగిల్ ఎన్పి కూడా ఎవరు ఈ టైంలో దాచిన డబ్బులన్నీ తీసుకెళ్ళి సేవింగ్స్ అన్ని తీసుకెళ్ళి సినిమా తీస్తున్నారు. సక్సెస్ లేని దాంట్లో ఎలా పెడుతున్నారు? ఒళ్ళే నమ్మకమేనా? మాకు ఏజ్ ఇప్పుడు వచ్చేదన్నా, నాకు 31, తనకి 30. ఈ వయసులో మేము ఇలాంటివి చేయకపోతే 30, 50లో 70లో చేయాలి ముసలి అయ్యాక. మాకు ఏముంది, సంపాదించేంటుంటే శక్తి మాకు దేవుడు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అన్నిటికి మించి మీలాంటి మంచి వ్యక్తులు నా వెనక్కి ఇచ్చారు. నాకేమన్నా అయితే మీరు ఊరుకుంటారా? రాణిస్తారా నా దగ్గర దాకా? కష్టాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ పనికొస్తాయా? ఈ మాటలు ఇవన్నీ మేము కనిపించే ప్రేమలు ఇవన్నీ నీ అప్పులు కట్టవు. ఈ సినిమా కష్టంలోనే తీసిందే, నేను సుఖాల్లో ఉండి తీయలేదు. కష్టపడుతూ చెప్పులు వదిలేసి అప్పుడు కూడా మాలలు వేసి పురుగనక పుట్రనక మట్టనక తొక్కుకుంటూ చేశాను. లగ్జరీగా చేయలేదన్న. డబ్బులు ఇచ్చి మేము డబ్బులు ఇస్తున్నాం మీరు వచ్చి యాక్ట్ చేయండి అంటే చేయలేదు. అయ్యో భరణి గారు ఎంత తీసుకుంటారు కాల్ షీటింగ్ మీకు తెలుసు ఇండస్ట్రీలో. నా కోసం ఎందుకు వచ్చారని దిగొచ్చి ఫ్రీగా చేశారు, ఫ్రీగా చేశారు.
నీకు 2 రోజులు నా కాల్ షీట్లో నీకు 2 రోజులు ఇస్తున్నాను, నువ్వు శివభక్తుడు, నీ శివభక్తుడు, అన్నిటికీ మించి నా గురువు గారి శిష్యుడు ఇరను అంటే నన్ను అంటారు మా గురువు గారి శిష్యుడు ఇరను అని నన్ను అంత దగ్గర తీసుకుంటాను. ఆయన వచ్చి నాకు నేనున్నా నీ వెనక క్రిప్ట్ పట్టుకొని సరి చేశారు. ఆయన కాల్ షీట్ తీసుకోవాలంటే ఎన్ని డబ్బులు కావాల్సి ఉంది. ధనరాజ్ గారి కాల్ షీట్లు పట్టుకోవాలంటే పక్క హీరోగా చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, ఆయనను పట్టుకొని నాకు ఇవన్నీ ప్రేమలతో కూడుకున్న వలయాలే తప్ప మీరు అన్నారు చూడు కష్టాల్లో ఉంటే ఇవన్నీ వస్తాయా అని, మంచి వాళ్ళకి ఎప్పుడూ వస్తాయి. అన్నీ వచ్చినాయి నా సినిమాకి, అన్ని పాజిటివ్గా వచ్చినాయి. డిస్ట్రిబ్యూటర్ వచ్చారు స్వామి, ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ రావడం ఏంటి స్వామి అంటే ప్రేమలు ఇంకా బతుకున్నాయి అని చెప్పడానికి నా సినిమా నిదర్శనం. ఎన్నో సినిమాలు వదిలేసి అంజు గారు వచ్చారు చెన్నై నుంచి. ఆయనకి తెలుసుగా రేపు భవిష్యత్తు ఏమన్నా అయితే ఎన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంటుంది, మీ అందరం పిల్లలమే. ఓకే కెప్టెన్ ఆఫ్ షిప్ ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఎంత మందిని ట్యాకిల్ చేశారు, ఆయనకి తెలుసుగా రేపు విజన్ ఏంటో. నాకు ఈ రోజు ఇలా ఉన్నారంటే రేపటి విజన్ నాకన్నా ముందు ఆయన గ్రహించుంటారు. జనరల్గా మనకు తెలిసిపోయిందండి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఇది ఆడుతుందా ఆడదా మనకు మనసాక్షి ఉంటుంది కదా. సో ఈ సినిమా మేము స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ మేము బ్యాక్అవుట్ అయింది లేదు. అంతా మాకు వచ్చిన టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరితో ఎంటైర్గా ఫుల్గా సపోర్ట్. కెమెరాల దగ్గర నుంచి నాకు ప్రొడక్షన్ అన్న వరకు ప్రేమగానే వచ్చింది. నేను ఎవరు డబ్బుల కోసం ఇబ్బంది పెట్టనే లేదు. ఈ సినిమాలో సక్సెస్ రేట్ అనేది అంటే మీ క్యాలిక్యులేషన్స్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది అన్న. వెనక తిరిగి మళ్ళీ నేను ఇటువంటి సినిమా ఎందుకు తీసి నేను లాస్ అయినా అనే ఆలోచన కానీ అసలు ఆ థాట్ కానీ ఎవ్వల దమాక్లో రాదు. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అరే ఈ సినిమాకి మనం కూడా పోవాలి అని మీరు ఇంకా నలుగురిని తీసుకొని పోతారు. ఒక్కసారి కుటుంబాన్ని తీసుకొని ఒకసారి పోతారు, దోస్తులను తీసుకొని ఒకసారి పోతారు. అంత మంచి సినిమా. సూపర్. ఆయన చెప్పడం బలగం మల్లేశం 2 సినిమాలతో పోల్చాడు. ఎవరు సార్ అంత ఇంటెన్స్ ఉంటుందా కథలో? సార్ ఆ ట్రెంట్లో చూశారు కాబట్టి అంతకు విభిన్న ధృవాలు అవి. బలగం వేరే, విభిన్న ధృవం మల్లేశం. కానీ సార్ చెప్పినటువంటి విషయంలో తెలంగాణలో మిగిలిపోయే గుర్తుండే సినిమాలలో నాదొక సినిమా అవుతుంది. బలంగా పక్క అవుతుంది. సూపర్. పక్క అవుతుంది. ప్రేమకు బలం అవుతుంది. ఎందుకు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నారా వేరే చోట ఉన్నారా? ఈ సినిమా తర్వాత మాట్లాడుకుందాం. అన్ని అలవాటైన కళాకారుల స్వామి, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. ఏ ఇంట్లోనే ఉంటాం. మీ ఇంట్లో వచ్చే 2 రోజులు ఉండమన్నా ఉంటాను. సేవ్ ద టైగర్స్ డైలాగ్. అవునా? ఓ అటు కనెక్ట్ చేశాడా? ఆ ప్రమోషన్ కాదు, ఈ ప్రమోషన్. వాళ్ళు వెళ్తారులే, వీళ్ళు తలుచుకుంటే గ్రేటర్ కమ్యూనిటీ ఏంటి, పిల్లలకు కూడా వెళ్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్ స్వామి, ఆల్ ద బెస్ట్ భవాని. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఏదైతే పెట్టుకున్నారో మీ ప్రేమ కోసమైనా సినిమా ఆడుతుంది, ఆడియన్స్ వస్తారు. మీ ఇద్దరు ఉన్నారు, మీ ఇద్దరు కోసమైనా మొన్న చూసాం కదా ప్రెస్ మీట్, 11 పెడితే 3 వరకు ఇంకా రన్ అవుతానే ఉంది కదా. అట్లా కాదు స్వామి, మీకు జబర్దస్త్ నుంచి ఏమైనా తీసుకొస్తారా ఈ ట్రైలర్ ఈవెంట్కి? ఉన్నారు చాలా మంది, ప్రీ రిలీజ్ ఈవెంట్. చాలా మంది వస్తున్నారు. కాకపోతే మీరు అత్యతంగా పార్టీలకు అత్యతంగా వెళ్తున్నారు. పక్కన రోజా గారిని ఇటు అడుగుతూ ఉంటారు. రోజా గారు వస్తున్నారా? అందరూ వస్తున్నారు. చెప్పండి, వస్తున్నారా? వస్తున్నారు. అందరూ వస్తున్నారంటే చాలా ఉంటుంది దాంట్లో అర్థం. వస్తున్నారు, రోజా గారు వస్తున్నారు. రోజా గారు వస్తున్నారా? ఇంకా మీరు గ్రహించని గెస్ట్, ఎక్స్పెక్ట్ చేయని గెస్ట్ కూడా వస్తున్నారు. ఎవరంటే చెప్పండి, లీక్ ఇవ్వండి పర్లేదు. అది వచ్చి చూడండి. రండి, మీరు ఎలాగో వస్తారు. మీరు కూడా నా గెస్టే, మీరు రావాలి, తప్పకుండా రావాలి. రేపు ఆ ఈవెంట్లో మీరు ఉండాలి. ప్రేమతో పడేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ స్వామి. సినిమా ఇదే ప్రేమతో ఆడియన్స్ కూడా థియేటర్ రావాలి, మీ కేసీఆర్ని ఆదరించాలి, మళ్ళీ శ్వాస మీరు కట్ చెప్పాలి, త్వరలోనే మీరు మెగాఫోన్ పట్టాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.